హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ సోలార్ సిస్టమ్ అనమాట. ఎనర్జరైజరు మనకి ఇందులోనే ఇలాంటి 7Ah బ్యాటరీ వస్తుంది. ఇది 12 volts 7Ah బ్యాటరీ అనమాట. ఇలాంటి బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. ఇప్పుడు మనకి దీనికి ఇటు సైడ్ వచ్చేసి అలారం 12 volts డీసీ ఇన్పుట్ అంటే మనం సోలార్ ప్లేట్తో పవర్ వేస్తామండి ఇటువైపు. ఇదేమో అలారం కోసం. ఇటు వచ్చేసి ఫ్రెండ్ స్విచ్ ఆన్ ఆఫ్, అలారం ఆన్ ఆఫ్, పల్సర్ ఇండికేటరు, అలారం ఇండికేటరు, ఛార్జింగ్ ఇండికేటరు. ఇటు సైడ్ వచ్చేసి పోల్స్ అండి, ఫెన్సింగ్కి వెళ్ళాల్సినవి ప్లస్ మైనస్ అవుట్పుట్ అండి. అది ఇది టోటల్ సిస్టము. ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేద్దాము. ఇప్పుడు సిస్టమ్ వచ్చేసరికి మనకి ఆన్లో ఉందండి. ఒకసారి అలారం కూడా లైట్ వెలుగుతుంది మనకి. అంటే నేను సైరన్ పెట్టలేదు, పెడతాను. ఈలోపు ఒకసారి లైట్ వెలుగుతుందా లేదా మనం అలారం కూడా చెక్ చేద్దాం. అందుకే ఒకసారి సిస్టమ్ ఆఫ్ చేసుకొని ప్లస్ మైనస్ అనేది షార్ట్ చేశానండి నేను. ఇప్పుడు ఆన్ చేస్తాను. సిస్టమ్ ఆన్ చేశాను. మనకి ఎప్పుడైతే ఇక్కడ షార్ట్ అవుతుందో అప్పుడు అలారం ఇండికేటర్ అనేది మనకు ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు సోలార్ ఛార్జింగ్ కూడా పెట్టి చూద్దామండి. ఛార్జింగ్ పెడితే ఎలా వస్తుందో. ఇది వచ్చేసి కొంచెం ప్లేట్ తిప్పిడు. ఇది వచ్చేసి 20 watt సోలార్ ప్లేట్ అండి. 20 watt సోలార్ ప్లేటు మన బ్రాండ్ మీదే మన ప్యానల్సే వస్తున్నాయి. ఇది మన బ్రాండ్ మీదే 20 watt సోలార్ ప్లేటు. సోలార్ ప్లేట్ నుంచి కేబుల్ అనేది ఇలా వచ్చిందండి. ఇప్పుడు మన సిస్టమ్కి సోలార్ కూడా ఇచ్చి చూద్దాం. ఇది సోలార్ అండి, డీసీ ఇన్పుట్ ఇచ్చాము. సోలార్ అనేది ఆన్ అవుతుంది. బాబాయ్ లైట్ అడిగి కొద్దిగా ఎండకి. సోలార్ అనేది ఆన్ అయిందండి. గ్రీన్ ఎల్ఈడి అనేది ఆన్ అయింది కదా. నేను సోలార్ తీసేసాను. తీసేస్తే గ్రీన్ ఎల్ఈడి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు సోలార్ పెడతాను. ఎల్ఈడి అనేది ఆన్ అయింది. మీకు అంటే లైటింగ్ కొంచెం తక్కువ కనపడుతుంది. ఈవినింగ్ టైం అవడం వల్ల మనకి సన్ రైజ్ కూడా అంత లేదనమాట. కానీ ఎల్ఈడి అయితే మనకు ఆన్ అవుతుంది. సోలార్ నుంచి పవర్ వచ్చేది. ఇది ఇన్బిల్ట్ సోలార్ సిస్టమ్ అండి. ఓకేనండి. ఇప్పుడు మీకు అలారం కూడా బిగించాము. దీనికి అలారం అనేది ఇచ్చాను నేను. అలారం ఇస్తే ఇప్పుడు సిస్టమ్ అనేది ఆన్ చేద్దాం. అలారం అయితే మోగిద్దండి. మనకి ఇండికేటర్ వస్తుంది. టోటల్గా మనకి ఇదేనండి సిస్టము. ఇది వచ్చేసరికి మనకి 20 watt సోలార్ ప్యానల్ ఇన్బిల్ట్ బ్యాటరీ వస్తుందండి. ఇంక దీంట్లో బ్యాటరీ పెట్టే పని లేదు. మీరు బయట ఏమి బ్యాటరీ పెట్టుకునే పని లేదు. బ్యాటరీ వచ్చేస్తుంది. ఇలాగ 20 watt సోలార్ ప్యానల్ సిస్టము అంతా కలిపి వచ్చేస్తుంది అన్నమాట.